హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను అజాక్స్ అంటే ఏంటి? ఫెచ్ అంటే ఏంటి? అసింక్, అవైట్, ప్రామిసెస్ ఇవన్నీ ఏంటో బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ వీడియో రిక్వెస్టెడ్ వీడియో. సో, ఈ టర్మ్స్ అనేవి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. సో, ఒక్కొక్కటి బ్రీఫ్‌గా చెప్తున్నాను. సో, అజాక్స్ అంటే అబ్రివియేషన్ అసింక్రోనస్ జావాస్క్రిప్ట్ అండ్ ఎక్స్ఎంఎల్. అజాక్స్ అనే ఒక కాన్సెప్ట్ మనకి ఎందుకు యూజ్ అవుతుందనంటే జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఏదైనా ఒక సర్వర్‌కి హెచ్‌టిటిపి రిక్వెస్ట్ పంపాలి అనంటే యూజ్ అవుతుంది. సో, మనం నార్మల్‌గా బ్రౌజర్‌లో ఏదైనా ఒక యూఆర్ఎల్ టైప్ చేసినట్టయితే అదేంటి అనంటే హెచ్‌టిటిపి రిక్వెస్టు. హెచ్‌టిటిపి రిక్వెస్టు, గెట్ రిక్వెస్టు ఈ సర్వర్‌కి వెళ్తుంది. ఏ సర్వర్‌కి? ఇక్కడ నేను ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఇది లోకల్ హోస్ట్ కాబట్టి ఆ లోకల్ హోస్ట్‌లో ఈ పోర్ట్ నంబర్ దగ్గరికి వెళ్తుంది. ఇది గెట్ రిక్వెస్ట్. మనం ఇక్కడ అమెజాన్ డాట్ కామ్ అని రాసినా అక్కడ అమెజాన్ సర్వర్‌కి గెట్ రిక్వెస్ట్ ఎళ్తుంది. సో, ఫ్లిప్‌కార్ట్ అని రాస్తే ఫ్లిప్‌కార్ట్ సర్వర్‌కి గెట్ రిక్వెస్ట్ ఎళ్తుంది. సో, ఇక్కడ మనకి ఏమవుతుందనంటే బ్రౌజరు హెచ్‌టిటిపి రిక్వెస్టు సెండ్ చేస్తే బ్రౌజర్ ఏం చేస్తుందనంటే అక్కడ నుంచి వచ్చిన రెస్పాన్స్‌ని ఈ ట్యాబ్‌లో కంప్లీట్‌గా అప్డేట్ చేసేస్తుంది. ఇక్కడున్న ట్యాబు రిఫ్రెష్ అయిపోయి మనం ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తున్నామో ఏ ప్లేస్‌కైతే ఆ ప్లేస్ నుంచి వచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మనకి ఈ వెబ్ పేజ్‌లో ఇక్కడ బ్రౌజర్‌లో ఈ ట్యాబ్‌లో చూపిస్తుంది. ఇప్పుడు నేను డెమో డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఇక్కడ ఇవ్వంగానే మనకేమొస్తుంది? డెమో డాట్ హెచ్‌టీఎంఎల్ అనే ఫైలు మన లోకల్ సర్వర్‌లో ఏదైతే ఉందో దాని లోపల ఉన్న కంటెంట్ మనకి చూపిస్తుంది. యాక్చువల్‌గా నేను అక్కడ రాసిన కంటెంట్ ఏంటి అనంటే ఈ పేజ్‌లో జస్ట్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నా. ఒక బటన్ తీసుకున్నా. సో, ఇక్కడ మనకేమవుతుంది? ఇక్కడ డెమో డాట్ హెచ్‌టీఎంఎల్ అనే పేజ్ రిక్వెస్ట్ ఎళ్తుంది. కాబట్టి మన లోకల్ సర్వర్‌లో ఆ పేజ్ అనేది రెస్పాన్స్ కింద వస్తుంది. అక్కడ ఏదైతే వస్తుందో దాన్ని ఇక్కడ అరేంజ్ చేసేస్తుంది. దాంట్లో హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ అయ్యి ఉంటే ఈ విధంగా మనకి స్టైలింగ్ అవన్నీ వస్తాయి. నార్మల్ టెక్స్ట్ ఫైల్ ఉంటే టెక్స్ట్ డేటా ఈ విధంగా డిస్‌ప్లే చేసేస్తుంది. కావాలి అనంటే ఇక్కడ నేను ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకున్నాను. దాని నేమ్ కూడా టెస్ట్ అనే ఇచ్చాను. టెస్ట్ డాట్ టీఎక్స్‌టీ అని ఇస్తున్నా. సో, ఇదొక టెక్స్ట్ ఫైలు ఈ సర్వర్‌లో ఉంది. ఇప్పుడు మనం దానికి గెట్ రిక్వెస్ట్ పంపాం. అప్పుడు మనకేమైందనంటే, ఆ టెస్ట్ డాట్ టీఎక్స్‌టీ ఫైల్‌లో ఏదైతే కంటెంట్ ఉందో అది మనకి వచ్చి ఏమైంది? ఈ మొత్తం ఇంతకు ముందున్నది బ్రౌజర్‌లో ఇంతకుముందు యూఆర్ఎల్ అనేది సెపరేటు. ఇప్పుడున్నది సెపరేటు. సో, ఇప్పుడు మనం దీనికి రిక్వెస్ట్ పంపాము. ఇదొచ్చేసింది. ఇప్పుడు మనం ఈ డెమో డాట్ హెచ్‌టీఎంఎల్‌లో ఇనీషియల్‌గా మనం ఏదైతే పేజ్‌లో ఉన్నామో, ఆ డెమో డాట్ హెచ్‌టీఎంఎల్ ఏదైతే ఉందో, దాని లోపలే ఉండాలి మనం. కానీ మనకి వేరే, వేరే డేటా అనేది కావాలి. ఆ డేటా అనేది మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. అలా చేయడానికి యూజ్ అయ్యేదే అజాక్స్ రిక్వెస్ట్ అనమాట. సో, ఈ అజాక్స్ అంటే ఏంటి అనంటే, మనం జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఒక బ్రౌజర్‌కి హెచ్‌టిటిపి రిక్వెస్ట్ పంపడానికి. గెట్, పుట్, పోస్ట్, డిలీట్ వీటిలో ఏదో ఒకటి మన రిక్వైర్మెంట్‌ని బట్టి. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్‌లో బై డిఫాల్ట్ మనం ఏ యూఆర్ఎల్ ఎంటర్ చేసినా అది ఒక సర్వర్‌కి గెట్ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. అదే మనం సర్వర్‌కి పోస్ట్ రిక్వెస్ట్ గాని, పుట్ రిక్వెస్ట్ గాని పంపాలి అనంటే మనం ఫార్మ్స్‌ని యూజ్ చేస్తాం హెచ్‌టీఎంఎల్‌లో. ఆ ఫార్మ్ యాక్షన్‌లో మనం స్పెసిఫై చేస్తాము. ఏ యూఆర్ఎల్‌కి వెళ్ళాలో అండ్ మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్‌లో స్పెసిఫై చేస్తాము. గెట్టా, పుట్టా, పోస్టా అని. బై డిఫాల్ట్ ఫార్మ్స్‌లో కూడా గెట్ రిక్వెస్టే వెళ్తుంది. అండ్ ఇప్పుడు అవన్నీ ఏంటి అనంటే బ్రౌజర్ ఆటోమేటిక్‌గా సెండ్ చేసాయి. కానీ ఇప్పుడు మనం బ్రౌజర్‌ని యూజ్ చేసి కాకుండా మనం జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది అనంటే బ్రౌజరు రిక్వెస్ట్ అనేది పంపితే అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఈ పేజ్ మొత్తంలో మనకు అప్డేట్ అయిపోతుంది. కానీ మనకు అలా కాదు. మనమున్న పేజ్ ఈ విధంగానే ఉండాలి. కానీ ఒక సర్వర్ దగ్గరికి రిక్వెస్ట్ వెళ్ళాలి. ఆ సర్వర్ దగ్గర వచ్చిన డేటాని మనం ప్రాసెస్ చేసి మన వెబ్ పేజ్‌లో సమ్ ప్లేస్‌లో చూపించాలి అనంటే అజాక్స్ రిక్వెస్ట్ అనేది యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఇక్కడ నేను ఒక సింపుల్‌గా ఒక టెక్స్ట్ ఫైల్‌కి రిక్వెస్ట్ అనేది పంపుతున్నా అజాక్స్‌ని యూజ్ చేసి. సో, ఇక్కడ నేను ఎప్పుడైతే గెట్ డేటా మీద క్లిక్ చేస్తానో మనకేమొస్తుందనంటే, నేనిక్కడ సర్వర్ దగ్గర ఈ టెక్స్ట్ ఫైల్ ఏదైతే ఉందో దానికి రిక్వెస్ట్ పంపాను. కాబట్టి ఆ టెక్స్ట్ ఫైల్ యొక్క కంటెంట్ మొత్తం మనకి రెస్పాన్స్ కిందొస్తుంది. ఆ రెస్పాన్స్‌ని మనం మన వెబ్ పేజ్‌లో ఎక్కడ కావాలంటే అక్కడ డిస్‌ప్లే చేయొచ్చు. నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని దాంట్లో డిస్‌ప్లే చేశాను. ఇక్కడ మనకేమైందంటే అజాక్స్ రిక్వెస్ట్ జరిగింది. ఇప్పుడు మనం అజాక్స్ రిక్వెస్ట్
చేయకుండా నార్మల్‌గా ఈ ఫైల్‌కి రిక్వెస్ట్ పంపితే మనకెలా వస్తుంది అనంటే, ఇంతకుముందు నేను చూపించినట్టుగా సో, ఇక్కడ test.txt ఏదైతే ఉందో, ఈ విధంగా వస్తుంది. కానీ మనకు కావాల్సిందేంటి? ఆ ఫైల్ మొత్తం మనకిక్కడ అప్‌డేట్ అవ్వడం కాదు. ఆ ఫైల్‌లో కంటెంట్ మనం తీసుకురావాలి. తీసుకొచ్చి మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేయాలి. ఒక ఫైల్ అనే కాదు, ఒక ఏపీఐ రిక్వెస్ట్ అనేది కూడా మనం పంపొచ్చు. జనరల్‌గా రియల్ టైమ్‌లో ఏపీఐ రిక్వెస్ట్స్ అనేవి అజాక్స్‌ని యూజ్ చేసి చేస్తారు. సో, మనకక్కడ ఒక ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో డేటా వస్తుంది. ఆ డేటాని మనం టేబులర్ ఫార్మ్‌లో కానీ, గ్రిడ్‌లో కానీ డిస్‌ప్లే చేస్తాము. సో, ఇప్పుడు మనం ఈ అజాక్స్ రిక్వెస్ట్ చేయడానికి ప్యూర్ జావా స్క్రిప్ట్‌లో మనకి 2 కాన్సెప్ట్స్ అనేవున్నాయి. ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసి కానీ, లేకపోతే ఫెచ్ అనే ఒక మెథడ్ ఉంది. దాన్ని యూజ్ చేసి కానీ చేయాలి. సో, మనం ఈ అజాక్స్ అనేది చేయాలి అనంటే ఈ అజాక్స్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరగాలి అనంటే మనకి యూజ్ అయ్యేయి ప్యూర్ జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి చేయాలి అనంటే ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది ఒకటి. ఈ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసి ఒకటి. ఇంకొకటి ఫెచ్. ఈ రెండిటిని యూజ్ చేసి మనం ప్యూర్ జావా స్క్రిప్ట్‌లో ఒక సర్వర్‌కి జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది పంపొచ్చు. సో, ఇప్పుడు మనం ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌ని, ఫెచ్‌ని రెండిటిని యూజ్ చేసి సింపుల్‌గా చూద్దాం. మనం ఒక ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఒక బటన్ తీసుకున్నా, ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు, ఈ గెట్ డేటా అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. ఈ గెట్ డేటా అనే ఫంక్షన్ ఏదైతే ఉందో, దాని లోపల నేను సమ్ కోడ్ అనేది రాసాను. సో, ఈ కోడ్ నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సింపుల్ కోడు. సో, ఇక్కడ ఫంక్షన్ గెట్ డేటా అనేది ఎప్పుడు కాల్ అవుతుంది? మన వెబ్ పేజ్‌లో బటన్‌ని క్లిక్ చేసినప్పుడు కాల్ అయ్యేలా మనం రాసాం. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు గెట్ డేటా అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. మనం అజాక్స్ రిక్వెస్ట్‌ని సెండ్ చేస్తున్నాం. దేన్ని యూజ్ చేసి? ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసి సెండ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం ఈ ఫస్ట్ లైన్ చూసుకున్నట్టయితే ఒక అజాక్స్ రిక్వెస్ట్ పంపించాలి అనంటే ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము? న్యూ అని చెప్పి దాని యొక్క కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ ఇస్తాం. సో, ఇక్కడ మనకి ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనే ఒక కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది. దానికి న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసాం కాబట్టి మనకి దాని యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యాక మనకి దీనిలో ఓపెన్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో, ఆ ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి ఓపెన్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్‌లో మనం ఏం చెప్పాలి అనంటే, మనం ఒక హెచ్‌టిటిపి రిక్వెస్ట్ పంపుతున్నాం కదా! ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ గెట్టా, పుట్టా, పోస్టా, డిలీటా, ప్యాచా ఇలా ఏది పంపుతున్నామో అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఇవ్వాలి. నెక్స్టు ఏ సర్వర్‌కి పంపుతున్నాము. మన లోకల్ సర్వర్ అయితే డైరెక్ట్‌గా మనకి ఇక్కడ నేను డెమో.హెచ్‌టీఎంఎల్ ఏదైతే ఉందో, ఏ సర్వర్ దగ్గర అయితే ఉందో, అక్కడ దానికే రిక్వెస్ట్ పంపుతున్నాను కాబట్టి డైరెక్ట్‌గా నేను ఈ ఫైల్ ఇచ్చేసాను. అదే మనం వేరే సర్వర్‌లో ఉన్నదంటే ఇంటర్నెట్‌లో ఏదో ఒక సర్వర్‌లో ఉన్నదానికైతే అక్కడ మనం ఎలా ఇస్తామంటే హెచ్‌టిటిపి :/ అని చెప్పి www.amazon.com ఇలా సంథింగ్ ఏదో ఒకటి ఇస్తాం. కానీ ఇక్కడ నేను 2 లోకల్ సర్వర్‌లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా ఫైల్ నేమ్ ఇచ్చేసాను. సో, ఇప్పుడు మనకేమవుతుందనంటే, ఈ ప్రాసెస్ ద్వారా మనకి డెమో.హెచ్‌టీఎంఎల్ అనేది ఏ సర్వర్ దగ్గరైతే ఉందో, ఆ సేమ్ సర్వర్ దగ్గరున్న test.txt అనే ఫైల్‌కి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. హెచ్‌టిటిపి రిక్వెస్టు. సో, ఇక్కడ మనకి వీఎస్ కోడ్ ఎడిటర్‌లో లైవ్ సర్వర్ అనేది ఉంది కాబట్టి, మనకి ఈ సర్వర్‌కి ఈ ఫైల్ నేమ్‌తో ఒక రిక్వెస్ట్ వచ్చిందంటే, అప్పుడు ఈ సర్వర్ ఏం చేస్తుందనంటే, ఈ ఫైల్‌ని సెండ్ చేసేస్తుంది. ఈ ఫైల్‌లో ఉన్న కంటెంట్‌ని. సో, ఇప్పుడు మనకి ఆ ఫైలు సెండ్ అవ్వాలి అనంటే మనకి సర్వర్ దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. యాక్చువల్‌గా రిక్వెస్ట్ అనేది వెళ్ళాలి అనంటే req.send అని మెన్షన్ చేయాలి. గెట్ రిక్వెస్ట్‌కైతే. సో, ఈ గెట్ రిక్వెస్ట్‌కైతే
మనకి ఈ సెండ్ అనే మెథడ్‌కి ఏ డేటా అనేది ఇవ్వక్కర్లే. కానీ పోస్ట్ గాని, పుట్ గాని యూజ్ చేస్తే మనం సర్వర్‌కి సమ్ డేటాని పాస్ చేయాలి. అప్పుడు మనం ఇక్కడ డేటా అనే ఒక ఆబ్జెక్ట్‌ని లేకపోతే ఏదైతే ఫార్మాట్‌లో ఉంటుందో అది ఇలా పంపుతాం. సో, ఇదేమో డీటెయిల్స్ అనేవి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి డీటెయిల్స్ మెన్షన్ చేసాం. నెక్స్టు ఇదేమో యాక్చువల్ రిక్వెస్ట్ అనేది సెండ్ అవుతుంది సర్వర్‌కి. ఇప్పుడు మనం ఈ ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ యూజ్ చేసుకున్నప్పుడు మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి అనంటే సర్వర్‌కి రిక్వెస్ట్ ఎళ్ళిన తర్వాత ఆ రిక్వెస్ట్ యొక్క స్టేట్ అనేది ఒకటుంటుందనమాట. ఆ స్టేట్ చేంజ్ అయిన ప్రతిసారి మనకి ఒక ఈవెంట్ అనేది జరుగుతుంది. ఇది సిస్టమ్ ఈవెంట్. కాబట్టి ఇక్కడ మనకి ఆన్ రెడీ స్టేట్ చేంజ్ అనే ఒక ఈవెంట్‌ని మనం యూజ్ చేసాం. సో, ఇక్కడ మనం రెడీ స్టేట్ చేంజ్ అయిన ప్రతిసారి మనం ఒక ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నామనమాట. ఈవెంట్ హ్యాండ్లింగ్‌ని యూజ్ చేసి. సో, ఇక్కడ ఆర్‌ఈక్యూ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం గదా! ఆ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసి ఈ సర్వర్‌కి రిక్వెస్ట్ పంపించాము ఆ ఫైల్ కోసం. ఆ రిక్వెస్ట్‌కి మనకి హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్‌లో ఉంటుంది. మనకి ఎప్పుడైతే సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చేసింది అనంటే, దాని యొక్క స్టేట్ అనేది 4 అవుతుంది. మనకి 1, 2, 3, 4 ఇలా సమ్ నంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనకి 4 అనేది వచ్చిందో, దీని యొక్క రెడీ స్టేట్ అనేది 4 అనే వాల్యూ ఎప్పుడైతే మోడిఫై అయిందో, దాని మీనింగ్ ఏంటి అనంటే, మనకి సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చేసింది. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ స్టేటస్ 200 కాదా చెక్ చేస్తున్నా. మనకి సర్వర్ దగ్గర నుంచి స్టేటస్ కరెక్ట్‌గా వచ్చింది అనంటే దాని మీనింగ్ మనకి సర్వర్ దగ్గర నుంచి డేటా కరెక్ట్‌గా వచ్చింది అనంటే దాని మీనింగ్ స్టేటస్ అనేది 200 అని సర్వర్ పంపినట్టు. సో, ఇప్పుడు మనం అలా వచ్చినప్పుడు మనకి ఏం చేయాలి అనంటే నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను కదా! ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ యొక్క ఇన్నర్ హెచ్‌టీఎంఎల్‌లో ఆ ఫైల్ యొక్క కంటెంట్‌ని పెడుతున్నాం. సో, ఇప్పుడు మనం పారాగ్రాఫ్ ట్యాగ్‌ని డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ద్వారా తీసుకొచ్చాం. పారా ఎలిమెంట్ అనేది పెట్టాం. డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దిస్ డాట్ రెస్పాన్స్ టెక్స్ట్ అని ఇవ్వాలి. ఇదేంటి అనంటే ఈ ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి యొక్క రూల్స్ అనమాట. దాని యొక్క రెస్పాన్స్ రిజల్ట్‌ని యూజ్ చేసుకోవాలి అనంటే ఖచ్చితంగా ఈ రెడీ స్టేట్ చేంజ్ అనే ఈవెంట్‌ని హ్యాండిల్ చేయాలి. ఆ ఈవెంట్ హ్యాండ్లింగ్‌లో మనకి సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ కంప్లీట్ అయిపోతే దాని రెడీ స్టేట్ 4 అవుతుంది. సో, మనం ఈ కండిషన్‌ని యూజ్ చేసుకొని అప్పుడు రెస్పాన్స్ వచ్చేసినట్టు కదా! సో, ఈ థిస్ అనేది ఏంటి అనంటే, ఆ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ అనమాట. సో, ఆ ఆబ్జెక్ట్ యొక్క రెస్పాన్స్ టెక్స్ట్ అనేది ఒక ప్రాపర్టీ. దాంట్లో మనకి సర్వర్ దగ్గర నుంచి వచ్చిన యాక్చువల్ డేటా అనేది ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం నార్మల్‌గా సో, తర్వాత చెప్తాను. ఫెచ్ యూజ్ చేసినప్పుడు సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుందో ప్రింట్ చేసి చూపిస్తాను. సో, ఇప్పుడైతే థిస్ డాట్ రెస్పాన్స్ టెక్స్ట్ అనంటే దాని మీనింగ్ ఏంటి అనంటే మనం ఈ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం కదా! ఆ ఆబ్జెక్ట్ ద్వారా సర్వర్‌కి రిక్వెస్ట్ ఎళ్ళింది కదా! ఆ రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ టెక్స్ట్ అనేది మనకి ఈ ప్రాపర్టీలో ఉంటుంది. దాన్ని మనం ఏం చేసాం పారాగ్రాఫ్ ట్యాగ్‌లో అప్డేట్ చేసాము. కాబట్టి ఇలా ఈ బటన్ మీద క్లిక్ చేయంగానే మనకి ఇప్పుడు నేను క్లిక్ చేయంగానే మనకి సో, మనకేమొచ్చింది టెస్టింగ్ అజాక్స్ రిక్వెస్ట్ అనొచ్చింది. ఇప్పుడు నేను ఏ ఫైల్‌కి పంపాను టెస్ట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్‌కి పంపాను. అదే నేను ఇంకొక హెచ్‌టీఎంఎల్ ఫైల్‌కి రిక్వెస్ట్ పంపుతున్నా. ఇక్కడ నేను 2 డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఇస్తున్నా. అండ్ దీంట్లో నేను ఒక హెడ్డింగ్ ట్యాగ్‌ని తీసుకుంటున్నా. థిస్ ఈజ్ హెడ్డింగ్ అని ఇస్తున్నా. అండ్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఇస్తున్నా. అండ్ థిస్ ఈజ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అని ఇస్తున్నా. అండ్ ఇప్పుడు నేను రిక్వెస్ట్ అనేది ఈ 2 డాట్ హెచ్‌టీఎంఎల్‌కి పంపుతున్నాను. ఇంతకుముందు టెక్స్ట్ ఫైల్‌కి పంపాను. ఇప్పుడు నేను ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్‌కి రిక్వెస్ట్ అనేది పంపుతున్నా. 2 డాట్ హెచ్‌టీఎంఎల్ అనేది. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ గెట్ డేటా మీద క్లిక్ చేయంగానే మనకేమైంది? ఆ హెచ్‌టీఎంఎల్‌లో ఉన్న కంటెంట్ వచ్చింది. ఆ కంటెంట్‌ని మనం ఇక్కడ ఈ విధంగా ఈ పారాగ్రాఫ్ ట్యాగ్‌లో ప్లేస్ చేసామనమాట. సో, ఇది హెచ్‌టిటిపి రిక్వెస్ట్
ఎక్స్ఎంఎల్ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ ద్వారా అజాక్స్ రిక్వెస్ట్ ని పంపాం. ఇప్పుడు మనకి ఇలా కాకుండా ఇంకొకటి ఉంది. అదే ఫెచ్ అనే ఒక మెథడ్. ఆ మెథడ్ ని యూజ్ చేసి కూడా మనం అజాక్స్ రిక్వెస్ట్ ని పంపించొచ్చు. సో నేను ఇక్కడ జస్ట్ సింపుల్ గా ఫెచ్ అనే మెథడ్ లో కానీ ఇంతకు ముందు యూజ్ చేసిన దాంట్లో కానీ గెట్ రిక్వెస్ట్ ని యూజ్ చేశాను. అదైతే సింపుల్ గా ఉంటుంది కాబట్టి. సో మనం ఫెచ్ అనేది ఒక మెథడ్ యూజ్ చేసుకుంటే మనకి ఏమవుతుందనంటే ఒక సర్వర్ కి హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది సెండ్ అవుతుంది. మనం బై డిఫాల్ట్ ఏ మెథడ్ మెన్షన్ చేయకపోతే ఫెచ్ అనే మెథడ్ లోపల మనం ఏ మెథడ్ మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ ఆ సర్వర్ కి హెచ్టిటిపి గెట్ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. అండ్ ఇప్పుడు మనం ఫెచ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసామనంటే దాని మీనింగ్ ఏంటంటే ఫెచ్ అనేది ఒక మెథడ్. ఆ మెథడ్ ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. సో మనం ఎప్పుడైనా మనం మాన్యువల్ గా ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసామనంటే ఆ ప్రామిస్ అనేది రిటర్న్ చేసే రిజల్ట్ ని మనం యూజ్ చేసుకోవాలి అని అంటే దెన్ అనే మెథడ్ కంపల్సరీ. మనం మాన్యువల్ గా క్రియేట్ చేస్తే మనం రాసుకుంటాం కదా ఏ విధంగా అయితే ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి రిజెక్ట్ అనే మెథడ్స్ రాసి దెన్ అనే మెథడ్ ఎప్పుడైతే కాల్ యూజ్ చేస్తున్నామో దాని మీనింగ్ ఏంటి అని అంటే ఆ ప్రామిస్ ఆబ్జెక్ట్ రిజాల్వ్ అయినట్టు. అదే విధంగా ఇక్కడ ఫెచ్ అనే మెథడ్ మనం క్రియేట్ చేసిన ప్రామిస్ అనే ఆబ్జెక్ట్ కాదు, బ్రౌజర్ ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది. సో ఆ బ్రౌజర్ క్రియేట్ చేసిన ప్రామిస్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ రిటర్న్ అవుతుంది. సో మనం ఈ ఫెచ్ అనే మెథడ్ ఇలా యూజ్ చేయంగానే మనకి ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేస్తుంది బ్రౌజర్. సో దాన్ని మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నా ఓకే, లెట్ res is equal to అని చెప్పి అలా స్టోర్ చేసుకున్నా పర్వాలేదు. ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది, హెచ్టిటిపి రిక్వెస్ట్ ని పంపుతుంది. మనకి ఎప్పుడైతే సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుందో అప్పుడు మనకి ఆ ప్రామిస్ అనేది బ్రౌజర్ రిజాల్వ్ చేస్తుంది. సో మనం రిజాల్వ్ అయ్యాక దాన్ని యూజ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, res డాట్ దెన్ అనే మెథడ్ యూజ్ చేయాలి. అండ్ ఈ దెన్ అనే మెథడ్ కి మనం ఏదైతే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ని కాల్ చేస్తామో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోకి యాక్చువల్ డేటా అనేది వస్తుంది. సో ఇక్కడ నేను జస్ట్ డి అనే వేరియబుల్ పెడుతున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సర్వర్ కి రిక్వెస్ట్ పంపిక రెస్పాన్స్ వస్తుంది కదా, ఆ రెస్పాన్స్ ని ఫస్ట్ ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను గెట్ డేటా మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది రెస్పాన్స్ అనేది. ఫెచ్ అనే మెథడ్ ని యూజ్ చేసినప్పుడు మనకి ఒక ప్రామిస్ రిజల్ట్ అనేది వస్తుంది కదా, ఆ రిజల్ట్ మనకి ఈ ఫామ్ లో ఉంటుంది. కానీ మనం యూజ్ చేసుకోవాల్సింది ఇదంతా కాదు, మనకి కావాల్సింది ప్రెసెంట్ ఆ సర్వర్ దగ్గర నుంచి వచ్చిన యాక్చువల్ కంటెంట్ ఏదైతే ఉందో అది కావాలి. కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి అని అంటే ఫెచ్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకు వచ్చే డేటా ఏ ఫార్మేట్ లో ఉంటుందో దానికి తగ్గ ఇంకొక మెథడ్ అనేది యూజ్ చేయాలి. అంటే మనకి టెక్స్ట్ ఫామ్ లో ఉంటే ఆ రిజల్ట్ డాట్ టెక్స్ట్ అని, లేకపోతే జేసన్ ఫామ్ లో ఉంటే రిజల్ట్ డాట్ జేసన్ అని, ఇలా డిఫరెంట్ మెథడ్స్ అనేవి యూజ్ చేయాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది కూడా మనకు ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ ని ఇస్తుంది. ఈ ఫెచ్ అనే మెథడ్ రిటర్న్ చేసిన డేటాకి మనం టెక్స్ట్ కానీ జేసన్ కానీ ఇంకా ఇలా మెథడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కాల్ చేసినా మళ్ళీ ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. మనం ప్రామిస్ ఆబ్జెక్ట్ యొక్క రిజల్ట్ ని మనం యూజ్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనం దెన్ అనే మెథడ్ ని కాల్ చేయాలి. సో ఆ దెన్ అనే మెథడ్ కి ఇది దెన్ అనే మెథడ్ లోపల మనం ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇవ్వాలి. నేను ఇక్కడ సింపుల్ గా ఒక యారో ఫంక్షన్ ఇచ్చాను. ఈ ఫంక్షన్ కి ఆటోమేటిక్ గా బ్రౌజరే వచ్చిన డేటాని రెస్పాన్స్ ని పాస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి డి అనే ఒక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కి వస్తుంది. ఆ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కి మళ్ళీ మనం ఏం చేసాము, మళ్ళీ డి డాట్ టెక్స్ట్ అని ఇవ్వడం ద్వారా మనకి టెక్స్ట్ డేటా ఏదైతే ఉందో యాక్చువల్ గా హెచ్టిటిపి రెస్పాన్స్ ఏదైతే ఉందో దాని మొత్తం నుంచి మనకి కావాల్సిన డేటా అనేది ఈ డి డాట్ టెక్స్ట్ అనే మెథడ్ ఇస్తుంది. సో డి అనేది జస్ట్ సింపుల్ వేరియబుల్ ఏదైనా పెట్టుకోవచ్చు.
కానీ ఈ టెక్స్ట్ మెథడ్ ఎందుకు ఇచ్చానంటే మనం టెక్స్ట్ ఫైల్‌కి రిక్వెస్ట్ పంపాం కాబట్టి మనకి టెక్స్ట్ డేటా వస్తుంది కాబట్టి ఇచ్చాను. అండ్ ఇప్పుడు మనకి ఈ మెథడ్ కూడా మనకి ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తుంది. సో, ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకొక దెన్ అనేది యూజ్ చేయాలి. మళ్ళీ ఆ దెన్ అనే మెథడ్ లోపల ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది కదా! ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్ కింద యాక్చువల్ డేటా అనేది వస్తుంది. ఆ వచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని నేను డేటా అనే వేరియబుల్‌లోనే పెట్టాను. ఆ ఫంక్షన్‌లో నేను పారాగ్రాఫ్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు డేటా అని పెట్టాను. సో, మనకి ఎప్పుడైతే మొత్తం డేటా అంతా వస్తుందో ఆ డేటాని ఆ పారాగ్రాఫ్ ఎలిమెంట్‌లో పెట్టాను. సో, ఫెచ్‌ని యూజ్ చేయాలంటే మనం ఆ విధంగా యూజ్ చేయాలి సింపుల్‌గా. ఇప్పుడు మనం ఈ ఫెచ్ అనే మెథడ్ ఏదైతే రెస్పాన్స్ ఇస్తుందో అది ప్రామిస్ రిజల్ట్ వస్తుంది కదా! ఆ రిజల్ట్‌ని మళ్ళీ మనం డాట్ టెక్స్ట్ కానీ, డాట్ జేసన్ కానీ ఇలా యూజ్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకొక ప్రామిస్ ఆబ్జెక్ట్ వస్తుంది. మళ్ళీ దెన్ యూజ్ చేస్తున్నాం కదా! దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి మనకి అసింక్ అవైట్ అనే ఒక 2 కీవర్డ్స్ అనేవి యూజ్ అవుతాయి. మనము ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ ముందు ఎప్పుడైతే అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామో మనకి ఆ ఫెచ్ అనే మెథడు హెచ్‌టిటిపి రెస్పాన్స్ ఏదైతే వస్తుందో దాన్నివ్వకుండా, దాని లోపల ఉన్న యాక్చువల్ కంటెంట్ మనకేం కావాలో అది ఇస్తుంది. ఇంతకుముందు మనం ఏం యూజ్ చేసాము? మళ్ళీ దెన్ యూజ్ చేసి, మళ్ళీ ఇంకొక ఆర్ఎస్.టెక్స్ట్ అని ఇలా యూజ్ చేసాం. కానీ ఇప్పుడు మనం దెన్ అనే మెథడ్ యూజ్ చేయక్కలే. మళ్ళీ ఇంకో ఆర్ఎస్.టెక్స్ట్ అనే మెథడ్ డైరెక్ట్‌గా దెన్ యూజ్ చేయవసరం లేదు. ఆర్ఎస్.టెక్స్ట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇక్కడ మనం ఈ ఇవైట్ అనే కీవర్డ్ యూజ్ చేయడం ద్వారా మనకేమవుతుంది అనంటే, ఈ స్టెప్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనంటే, ప్రామిస్ అనేది రిజాల్వ్ అయినప్పుడు మాత్రమే ఈ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి మనం ప్రామిస్ రిజాల్వ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దెన్ అనే మెథడ్ అనేది మనం యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా ఈ అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేయడం ద్వారా మనకి దెన్ అనే మెథడ్ యూజ్ చేసే పర్పస్ అనేది ఉండదు. ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ నేను ఆర్ అని ప్రింట్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకేమైందనంటే ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటనంటే అవైట్ ఈస్ ఓన్లీ వాలిడ్ ఇన్ అసింక్ ఫంక్షన్. సో, మనం అవైట్ అనే కీవర్డ్ మనం ఒక ఫంక్షన్‌లోనే యూజ్ చేయగలము. అది ఆ ఫంక్షను అసింక్ ఫంక్షన్ అయి ఉండాలి. ఒక ఫంక్షన్ అసింక్ అనే యూజ్ చేయాలి అనంటే, అంటే ఒక ఫంక్షన్ అసింక్రనస్‌గా జరుగుతుంది అని చెప్పాలి అనంటే, మనం ఏం చేయాలి అనంటే, ఆ ఫంక్షన్ కీవర్డ్‌కి ముందు అసింక్ అనే ఇంకొక కీవర్డ్ యూజ్ చేయాలి. సో, ఇప్పుడు మనకి ఆ ఎర్రర్ అనేది రాదు. అండ్ ఇప్పుడు నేను ఈ గెట్ డేటా మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకేమొచ్చింది? ప్రామిస్ రిజల్ట్ అనేది వచ్చింది. మనకి ఇంతకు ముందైతే దెన్ మెథడ్ యూజ్ చేస్తే కానీ ప్రామిస్ రిజల్ట్‌ని యూజ్ చేసుకోలేం. కానీ మనం ఫెచ్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఆ ప్రామిస్ రిజల్ట్ డైరెక్ట్‌గా మనకి ఇక్కడికొచ్చేస్తుంది. ఆ వేరియబుల్ ఏదైతే ఉందో దానికి అసైన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ మనకి యాక్చువల్ ఫార్మాట్‌లో కావాలి అనంటే మళ్ళీ మనం ఏం యూజ్ చేయాలి? టెక్స్ట్ అనే మెథడ్ యూజ్ చేయడం ద్వారా మనకి టెక్స్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. అంటే మనకి ఈ మొత్తం రెస్పాన్స్ ఏదైతే ఉందో దాంట్లో టెక్స్ట్ అనే మెథడ్‌ని కాల్ చేయడం ద్వారా సర్వర్ దగ్గర నుంచి మనం ఏదైతే ఫైల్ పంపామో ఆ ఫైల్ యొక్క కంటెంట్ అనేది మనకి వచ్చి ఈ వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేయకపోతే మళ్ళీ మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే దెన్ అని చెప్పి ఆ దెన్‌లో మళ్ళీ ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇచ్చి రాయాలి. అలా కాకుండా జస్ట్ ఇక్కడ మనం అవైట్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేయడం ద్వారా మనకేమవుతుందంటే దెన్ మెథడ్ యూజ్ చేయకుండా ప్రామిస్ అనేది రిజాల్వ్ అయినప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ అనేది ఈ వేరియబుల్‌లోకి మనకి అసైన్ అయిపోతుంది. అండ్ మనం అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే ఈ స్టెప్ అవ్వాలి. దాని తర్వాతే ఈ స్టెప్ అవుతుంది. నార్మల్‌గా మనకి ఫెచ్ అనేది ఒక అసింక్రనస్ అనమాట. అంటే ఈ ఫెచ్ అనే మెథడు ఎక్కడైతే యూజ్ చేస్తామో దాని తర్వాత లైన్స్ అన్నీ దాని కంటిన్యూషన్ అంటే ఆ ఫెచ్ మెథడ్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయవు. ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి.
కానీ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే, ఈ ఫెచ్ అనేది కంప్లీట్ అవ్వడానికి సమ్ టైం పడుతుంది. ఆ టైం అయ్యేంత వరకు నెక్స్ట్ స్టెప్స్ అనేవి వెయిట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఈ అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేయడం ద్వారా మనకి 2 బెనిఫిట్స్. నెక్స్ట్ స్టెప్స్ అన్నీ వెయిట్ చేస్తాయి. అండ్ ప్రామిస్ రిజల్ట్ అనేది మనకి డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. దెన్ అనే మెథడ్ యూజ్ చేయకుండా ప్రామిస్ ఎప్పుడైతే రిజాల్వ్ అవుతుందో ఆ డేటా అనేది వస్తుందనమాట. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ ఈ అవైట్ ఆఫ్ ఆర్ డాట్ టెక్స్ట్ అని ఇచ్చాం కదా! మళ్ళీ మనకి ఇదొక ప్రామిస్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఆ ప్రామిస్ ఆబ్జెక్ట్ రిజాల్వ్ అయినప్పుడు ఏదైతే డేటా ఉంటుందో, ఆ డేటా అనేది మనకిక్కడ ఈ వేరియబుల్‌లో మనం పెట్టుకున్నాం. ఇక్కడ ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే, ఈ పారా ఎలిమెంట్ డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ డేటాని పెడుతున్నాం. సో, ఇప్పుడు మనకి అక్కడి నుంచి వచ్చిన డేటా అనేది అప్డేట్ అయింది. సో, అసింక్, అవైట్ అనే 2 కీవర్డ్స్ యూజ్ చేసి మనం ఫెచ్ అనే ఆపరేషన్‌ని సింపుల్‌గా చేయడానికి పాసిబుల్ అవుతుందనమాట. లేకపోతే మనం రాసే లైన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో, ఇది మనం అజాక్స్ రిక్వెస్ట్‌ని యూజ్ చేసే ప్రొసీజర్. థాంక్ యూ ఫర్ వాచింగ్.